చల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు ఒక మనసుకు నేడే పుట్టిన రోజు తన పల్లవి పాడే చల్లని రోజు మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగమది కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది తనే కదా మారది క్షణాలకే సారది మనస్సనేది ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు శుభ సాయంత్రం. మనం ఈరోజు ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ ప్రాంగణంలో మన సలహాదారు సభ్యుడిగా ఉన్నటువంటి మధ్య కాళిదాస్ మాస్టర్ గారి జన్మదినాన్ని జరుపుకోవడానికి మనందరం ఇక్కడికి చేరుకున్నాం. ఈరోజు అతను 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అతను మార్చి 1న 1955 అతని యొక్క జన్మదినం. సో మాస్టర్ గారి కోసం చెప్పాలంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ అవకాశం నాకు ఇవ్వరు కాబట్టి అందరూ మాట్లాడతారు. ముందే చెప్పేస్తున్నాను. శ్రమజీవి, బోలాశంకర్, ఎవరైనా చెప్తే అన్నీ చేసేది. మాస్టర్ గారు ఏంటంటే అందులో వెనక ముందు ఆలోచించరు, తర్వాత తెలుసుకుంటారు అరే ఆ పని చేయకపోవలసిందని. సో మొదటి నుండి బాగా చదువుకొని ఆంధ్ర స్కూల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఎక్స్ స్టూడెంట్స్ వస్తే కాళిదాస్ మాస్టర్ గారి కోసం అడగకుండా వెళ్ళరు. మా సబ్జెక్టే చరిత్ర చెప్పడంలో నాకంటే కూడా చాలా చక్కగా చెప్పడం, పిల్లల్ని అలా నిరంతరం గైడ్ చేస్తూ ఉండడం, అలాగే తన పిల్లల్ని కూడా ఒక ప్రయోజకులు తయారు చేశారు. కాబట్టి కాళిదాస్ మాస్టర్ గారు లాంటి వ్యక్తి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, సమాజానికి ఇటువంటి వ్యక్తులు చాలా అవసరం. కాబట్టి మాస్టర్ గారు లాంటి వాళ్ళు సమాజంలో నిరంతర సేవ చేస్తూ సమాజానికి ఒక దిశాదశ కల్పిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈరోజు సమావేశంలో ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముఖ్యంగా కాళిదాస్ మాస్టర్ గారు అంటే ఆంధ్ర స్కూల్ కలిసి ప్రతి ఒక్కరికి మచ్చ వస్తుంది. అలాగే ఆంధ్ర స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలామందికి ఆయన చెప్పినట్టు ఇక్కడే కాదు బయట కూడా కాళిదాస్ మాస్టర్ గారికి అడుగుతారు ఎలా ఉన్నారు ఏంటని. ఇంకా మాస్టర్ ఇప్పుడు ఉన్నారు, వాళ్ళకి ఎవరు అడగరు. అయితే అతనిలో ఉన్న గుణం ఏంటంటే ప్రతి స్టూడెంట్తో ఒక ఫ్రెండ్ సర్కిల్తో బిహేవ్ చేసినట్టుగా మంచి వాళ్ళకి మార్గం చూపిస్తూ వాళ్ళ స్నేహభావాన్ని నువ్వు ఎలా చేయాలి అలాగే ఏదో ఒకటి మొత్తం ఆంధ్ర స్కూల్లో నేను ఉన్నాను లేనప్పుడు కూడా ఇప్పుడు కూడా రిటైర్ అయినా కూడా ఆయన అదే డ్యూటీ. ఎవరు వీక్గా ఉన్నారు, ఏ స్కూల్లో ఏ టీచర్స్ బాగా చెప్పడం లేదో అక్కడికి వెళ్ళి కూడా అది ఫుల్ఫిల్ చేస్తారు. కానీ వాళ్ళకి ఎవరికి ఉద్దేశించి కాదు, ఎవరికి అంటే కించపరచాలనే ఉద్దేశంతో కాదు, కానీ ఆయన మనస్సు అలాంటిది. ఇక్కడ చూద్దాం
ఇక్కడ పిల్లలు హై స్టాండర్డ్లో ఉన్నారు, వీళ్ళకి ఏం చెప్తే ముందుకు వస్తారు, రానున్న పరీక్షల్లో మార్కులు ఎక్కువ తెచ్చుకుంటారు అని మంచి ఉద్దేశంతో బాగా ఆంధ్ర స్కూల్కి కష్టపడి సేవలు చేశారు. ఆయన ఇలాగే 70 కాదు 80, 90, 100 సంవత్సరాలు కూడా ఈ మంచి మనసుతో పిల్లలకి మంచి మార్గం చూపిస్తూ మంచి ఏంటి అనేది నేర్చుకోవాలంటే కాళిదాస్ మాస్టర్ గారు. ఇతని కోసం ఎంత చెప్పినా తక్కువే. మాస్టర్ గారు చెప్పినట్టుగా కాళిదాస్ గారు అతను పిల్లలకు కూడా మంచి తోవలో పెట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి. ముందు రోజుల్లో కూడా ఇలాగే ఇతను అందరితో కలిసిమెలిసి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మధ్య కాళిదాస్ మాస్టర్ గారికి నా ఉదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఉన్నత పాఠశాల ఆంధ్ర స్కూల్ ప్రైమరీ సెకండరీ టీచర్గా ఆయన పిల్లలకి సేవలు అందించారు. ఆయన మంచి మంచి స్టూడెంట్లు ఆయన ద్వారా ప్రైవేట్ చదివి మంచి స్థాయికి ఎదిగి ఇప్పుడు కూడా మంచి స్థాయిలో ఉన్నారు. ఆయన ఆంధ్ర స్కూల్కి సలహాలు సూచనలు ఇచ్చడంలో ముందుగా ఉంటారు. శంకరరావు మాస్టర్ గారు చెప్పినట్టుగా ఆయన ప్రతి విషయంలో కూడా ముందడుగే ఉంటుంది. ఆయనకి ఒక ధైర్యం మీద ఆయన ముందడుగే వేస్తుంటారు. అలాగే ప్రభాషేంద్ర నవకల పరిషత్తుకు కూడాను ఆయన సలహా సూచనలు, ఒక ప్రభాషేంద్ర నవకల పరిషత్తు అంచెంచెలుగా ఎదగాలని ఆయన కోరిక. కాళిదాస్ మాస్టర్ గారు ఖరగ్పూర్లో తెలియని వ్యక్తి లేరు ఎవరు. ఆయన చేసిన పని కూడా ప్రతి చోట ఆయన అన్ని విషయాలు తెలుసుకుంటారు, ఎక్కడికి పని అయిందా లేదా అనేసి. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో ఎన్నికలు జరగాలని కోరుకుంటూ ఆకర్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుగా కాళిదాస్ మాస్టర్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు నలుగురు ముందు నిలబడి మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్లో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా, నా చేతిలో పొలకపొల పెట్టి లేదా పెన్ను పెట్టో పెన్సిల్ పెట్టో ఓనమాలు దిద్దించిన మా తొలి గురువు ఆయన. నేను ఉంటానంటే నేను కూడా ఉంటాను. ఆయన చేతుల మీద కొన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు ఎన్నో యావత్ భారతదేశంలో ఉన్నారు. విచిత్రం ఏంటంటే అందరి విద్యార్థులు కూడా ఎప్పుడైనా ఖరగ్పూర్ వస్తే ఎవరితో కలిసినా కలవకపోయినా ఆయనతో మాత్రం తప్పనిసరిగా కలుస్తారు. అంటే ఆయన స్టూడెంట్స్తో ఉన్న ర్యాపో ఎటువంటిదంటే కేవలం ఒక ఉపాధ్యాయుడు, నేను జీతం తీసుకున్న ఉపాధ్యాయుడిగా కాకుండా ఆ పిల్లల్ని ఏదో చేయాలి సమాజానికి. మళ్ళీ నేను ఎలాగైతే సమాజానికి ఉద్ధరించానో ఆ పిల్లల ద్వారా సమాజాన్ని ఉద్ధరించాలని ఒక గొప్ప విజ్ఞప్తిని అంటే లోన ఆయన డెవలప్ చేశారు. ఈయన నా దగ్గర సుమారు ఒక 500 నుంచి 800 మంది పిల్లలు పంపించారు ఒక 10 సంవత్సరాల పాటు. నాకు ఆయన గురువు అయితే ఆయన ఇద్దరు పిల్లలు కూడా నా దగ్గరే చదివారు. అంటే అది చాలా గొప్ప విషయం అండి. ఆయన తరఫున నేను చెప్పుకోగలను. కానీ ఆయన ఒకటే చెప్పారు, నువ్వు ఏదో డబ్బులు ఆశించో లేదా మరిదిని ఆశించో నువ్వు ట్యూషన్స్ చెప్పు. నువ్వు ఎలాగైతే నా దగ్గర నేర్చుకుని బయటకు వచ్చావు, నువ్వు కూడా ఈ సమాజానికి ఏదైనా చేయాలంటే మనం ఎన్నో చిన్న పనులు చేయడం, సోషల్ సర్వీసులు ఎన్నో ఉన్నాయి మనం. కానీ ఒక విద్యార్థిని తయారు చేయడం అంటే చాలా కష్టం. అలాగే దాదాపు ఒక 1000 మంది విద్యార్థులు ఆయన చేతుల మీద ఒక 1000 మంది ఉంటే నా చేతి మీద కూడా ఆయన ద్వారా ఒక 500-600 మంది పిల్లలు నా దగ్గర పంపించి నేను కూడా తయారు చేస్తే ఈరోజు ఈయన దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా విదేశాల్లో ఉన్నారు. ఈవెన్ మా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా విజయచంద్ర బ్యాచ్మెంట్స్ కూడా చాలామంది నెదర్లాండ్స్లోని యూఎస్లో ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఆయన జన్మదినాలు మరికొన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాస్టర్ గారు తీసుకోవాలని సార్. థ్యాంక్ యూ. మన మధ్యన ఇవాళ పిఎన్కే అడ్వైజరీ బాడీ అయిన కాళిదాస్ మాస్టర్ గారు జన్మదినం కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఎలాగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కొంతసేపు ముందు స్పీచ్లో ఎవరు అన్నారు 1955 ఆయన బర్త్డే అని. బట్ ఎవరు నమ్మరు ఆయనకి 70 years అని. నేను ఇంకా 60 ఉంటాయో అని అనుకుంటాను. కానీ కాళిదాస్ మాస్టర్ గారికి నేను పిఎన్కేతో అటాచ్ అయిన తర్వాత ఆయనతో ఎక్కువ పరిచయం అయింది. ఆయన రిటైర్మెంట్ అప్పుడు కూడా పిలిచే, కానీ ఈ రిటైర్మెంట్ 11 సంవత్సరాలు అయిందని నేను అంటే తెలియట్లేదు. అంత త్వరగా
రోజులు గడుస్తున్నాయి. మాస్టర్ గారు మంచి గుణాలు ఏంటంటే చాలామందికి తెలియదు, నేను చెప్దామని. ఆయన రిటైర్ అయిపోయి 11 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ స్కూల్లో పిల్లలకి ఫ్రీగా పాఠాలు చెప్పడానికి ఏం ఆశించకుండా, నేను కొన్ని ఆఫీసెస్లో చూశాను, రిటైర్మెంట్ ముందున సెలవులు ఉండిపోయాయి అనుకోండి, నెల రోజులు ఎక్స్ట్రా ఉండిపోయి 300 క్రాస్ అయిపోతున్నాయంటే, రిటైర్మెంట్ ముందు ఆ సెలవులు పెట్టి అవి కూడా యూటిలైజ్ చేసేసుకొని ఇంకా ఎలాగ ఆఫీస్కి ఎగ్గొట్టేసి ఎలాగ మేనేజ్ చేసుకొని రిటైర్మెంట్ అయిపోదామని చూసుకునే టైప్ ఉన్న రోజుల్లో ఆయన రిటైర్ అయినా కూడా ఉచితంగా 11 ఏళ్ళ నుండి స్కూల్లో ఎప్పుడు వెళ్ళండి మీరు, ఆ టీచర్స్ మధ్యన ఆయన కూర్చొని ఉంటారు. అయితే అదొకటి. ఇంకా సమాజంలో ఖరగ్పూర్లో ఎక్కడ తెలుగు ప్రోగ్రామ్స్ అవ్వండి, ఫస్ట్ ఆయనే అక్కడ ఉంటారు. కొంతమంది ఎల్ఆర్కే గారు ఉన్నారు, మురళీ మాస్టర్ గారు, పండిత్ జనార్దన్ గారు, వీళ్ళే కనిపిస్తూ ఉంటారు. దానిలో కాళిదాస్ మాస్టర్ గారు కూడా. ఈ బాలాజీ మందిరం 1వ నెంబర్ అవనివ్వండి, ఛత్తీస్గఢ్ అవనివ్వండి, పాత్కోలి అవనివ్వండి, ఇంకా ఏదైనా తెలుగు ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా కూడా మన మాస్టర్ గారు అక్కడ ఆల్వేస్ మనకి అందరికీ సేవలు అందిస్తూ, పిఎన్కే కూడా ఎలాంటి ప్రోగ్రామ్ వచ్చినా కూడా కాళిదాస్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకొని అన్నీ మనం చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే ఈ సమాజం ఇలాగా నడుస్తుంది. ఇలాంటి అతన్ని చూసి అందరూ నేర్చుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఇంకా అలాగే మాస్టర్ గారికి అంటే నా తాలూకా ఏంటంటే మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి. మీలాగే మేము కూడా అలాగే సమాజంకి సేవలు చేసుకుంటూ ఉండాలని కోరుతున్నాను. మన అడ్వైజరీ బాడీ శ్రీ మధ్య కాళిదాస్ గారు మన పిఎన్కే ప్రాంగణంలో జన్మదిన శుభాకాంక్షలు జన్మదినం జరుపుకున్నందుకు ఆయనకి మనకి మన సంస్థ తరఫున జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. అలాగే ఆయనలో ఒకటే గుణం ఏంటంటే పిల్లలకి ఎలాగైతే ఎంకరేజ్ చేస్తూ సమాజానికి ఒక మంచి వ్యక్తులుగా చేయాలని అతని ఆకాంక్ష. నేను ఉన్నది అది చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే అంటే ఓన్ ఇంట్రెస్ట్గా వెళ్ళి ఆ సేవ చేసినందుకు అతనికి చేతులెత్తి చేస్తాను. ఎవరికి ఇంత సాక్రిఫైస్ చేయడానికి ఉండదు. నాకెందుకు రిటైర్ అయిపోయినా నాకు ఇంత అక్కర్లేదు అనేది వచ్చేస్తుంటారు. కానీ మాస్టర్ గారు అది లేదు, ప్రయోజకులు చేయాలి, విద్యార్థుల్ని ప్రయోజకులు చేయాలి. అదే ఆయన తల్లికి ఆకాంక్ష. ధన్యవాదాలు సార్. మాస్టర్ గారు సూరి కాళిదాస్ మాస్టర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాళిదాస్ మాస్టర్ గారు అంటే ఆంధ్ర స్కూల్లో టీచర్గా ఉండి ఇంకో బయట మన మందిరాలకి అన్నిటికీ ఎన్నో మన ఇచ్చేసి అన్నీ చేస్తున్నారు కాబట్టి అతనికి జన్మదిన శుభాకాంక్షలు. కాళిదాస్ మాస్టర్ గారు మన పిఎన్కే అడ్వైజరీ బాడీ కమిటీ మెంబర్ అడ్వైజరీ. ఈ మాస్టర్ గారు చెప్పినంత 71 సంవత్సరాలు కాకుండా ఈ పిఎన్కేలో మరి 100 సంవత్సరాలు ఇలాగే పుట్టిన ఈరోజు జన్మదిన వేడుకల్లో ఈరోజు నా పుట్టినరోజు చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎల్ఆర్కే రావు గారు, అలాగే జనరల్ సెక్రటరీ, కల్చరల్ సెక్రటరీ, మొత్తం 3 సెక్రటరీలు పేరున ఇవే కాకుండా పిఎన్కే సభ్యులు, నిత్యం శ్రమించే సభ్యులు హాజరైనందుకు వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నా గురించి ఏవో చెప్పారు, అందులో అవన్నీ వాస్తవాలేని, కానీ నేను ఒక మామూలు జిల్లా పరిషత్ బడిలో చదువుకొని వచ్చాను తెలుగు మీడియంలో. కానీ మా నాన్నగారు ఆర్పిఎఫ్ ఇక్కడ కాలేజీలో వేస్తారు. ఇంగ్లీష్ మీడియంలోని అర్థమయ్యేది కాదు, వాళ్ళు బెంగాలీలో చెప్పేవారు. ఆ విధంగా చదువుకొని శ్రమించాలి చదువుకి, అంత తప్పించి ఇంకో మార్గం లేదని చదివాము. ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా మేము వచ్చాము. మాస్టర్గా 200 రూపాయలకి మాకు వేసుకున్నారు. 200 రూపాయలు అనేది కాదు, అప్పుడుండే ఆ టీచర్స్ డబ్బులు కాదు, పిల్లలు తయారు చేయడం అనేది భగవంతుడే చూస్తాడు అని ఒక నమ్మకం మీద
మ్యారేజ్ కూడా అయిపోయింది 200. మా మామగారు లోకోవాళ్ళు వీళ్ళు మామగారు తాలూకా చేలాలి. నీ జీతంతో నాకు సంబంధం లేదు. ఈ పోర్టగోలి అంటే ఏంటో నాకు తెలియదు. కానీ అందరం బంధుత్వం మీద మ్యారేజ్ అయిపోయింది అక్కడే ఉండడం వల్ల. అయితే అక్కడ ఈ డ్రైవర్స్ అందరూ ఇంక్లూడింగ్ జేవీరావు గారు వీళ్ళందరూ. జేవీరావుకి నేను నాన్నని చూస్తాను. ఆయన అన్నారు, రే బాబు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఎవరు చదవడు, నువ్వు మాకు ఇక్కడికి వచ్చావు కాబట్టి ఈ పిల్లలు సన్మార్గంలో పెట్టింది, అయితే డబ్బులు ఖర్చు పెట్టండి తప్పకుండా అవుతుంది. అలా తయారు చేసాం. స్కూల్ అక్కడ కట్టారు, ఒక రూము, వాళ్ళకి ట్యూషన్ చెప్పుకుంటారు. ఆ ఫస్ట్ ట్యూషను నాకు మొట్టమొదటి మురళీ మాస్టర్ మేనల్డ్, రే ఇన్ని తండ్రి లేని బిడ్డ నువ్వు వచ్చి తయారు చేయి. ఆడు తయారు చేయలేదు, నా మీద పంపించారు. వాళ్ళు మాత్రం చదువుకున్నారు. అయితే అలాగే వాళ్ళ తమ్ముడు వీడికంటే చాలా తెలివైన భాస్కర్ అమెరికాలో ఉన్నాడు. ఈ బ్యాచ్ అమెరికాలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆడు ఆఫీసర్. తమ్ముడు ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యారు కానీ వాడు సెకండ్ డివిజన్. ఎవరు ఇది తయారయ్యారు. అయితే వాళ్ళ శ్రమ మీద వాళ్ళు తయారయ్యారు. మనం చెప్తాం 100 మందికి అందులో 2-3 ఆ స్థాయికి వెళ్తారు, కానీ పేరు మాత్రం 100 మంది చెప్పుకుంటారు. అది ఉంది. వీళ్ళ తాతగారు ఇప్పటికీ ఉన్నారు, 102 సంవత్సరాల 105. అలా చేతులతో తెచ్చి నాయన చూసుకోరా అని మళ్ళీ విడిచిపెట్టినప్పుడు ఆయన అక్కడ నిలబడేవాడు. రౌండ్ క్రాస్ అవడమే, రోడ్డు కూడా ఇట్లా అలా. అయితే వీడిని ఎంఏ వరకు చదివాడు వాడు. ఎప్పుడైనా టీచర్గా మన బాత్రూమ్ స్టెప్ వేద్దాం అనుకుని అప్రెంటిస్ వచ్చింది. వాడు లైఫ్ అలాగే అయిపోయింది. చాలామంది ముఖ్యంగా లండన్లో డాక్టర్గా ఉన్నాడు వెంకట్ కిరణ్ అని, ఈయన క్లాస్మేట్. అంతవరకు నాకు తెలియదు. వాడు ఇతనికి చెప్పాడు, అతని కారులో తీసుకొని వచ్చాడు. వెంకట్ కిరణ్ మొట్టమొదటి యుద్ధాలు చెప్పారు. రాగానే కాళిదాస్ మాస్టర్ గారు లండన్లో ఉండే డాక్టర్లు, మనం ఏ స్థాయికి సరిపోను కానీ ఆ అభిమానం అలా తీసుకొస్తుంది. అలాగే మా కమిటీ మెంబర్లు, అప్పుడు కమిటీ అంటే మాకు తగులు ఉండేవి, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం నా గురిండే చెప్పారు. అది చివరికి ఒక పరిస్థితి ఎలాగ వచ్చింది అంటే ఎంక్వైరీలు పెట్టారు. మీరు మీ కమిటీ తిరిగింది, అందులో ఎవరైతే ఎక్కించారో వీళ్ళకి వాళ్ళే చెప్పలేదు మాట, అందరు వాళ్ళే చెప్పలేదు. ఇతను పాప అయిపోయాడు కూడా. అప్పచ్చి అప్పచ్చి గారు లేకపోతే ఇతను పడ్డానికి కూడా అయిపోయాడు. నీవు ఇలా చెప్తావు అలా చెప్తావు, నువ్వే చెప్పలేదు. సో అదెంతను ఒక ఎత్తు బాధ్యత. మనం ఉద్యోగంలో ఉన్నామంటే బాధ్యత పిల్లలకి. సో అలాగనే మా పిల్లల్ని కూడా చదివించాము. 2 కొడుకులు నాకు. ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాం. మా గ్రామంలోని నాకు ఒక 1 ఏకర్ ల్యాండ్ ఇచ్చారు. అది వాళ్ళే దున్నుతున్నారు, వాళ్ళే పండించుకుంటున్నారు. నీకు ఉద్యోగం ఉంది కదా, మాకు లేదు కదా సరే అని. ఒకడు బెంగళూరులో ఉన్నాడు, ఒకడేమి జాబ్ వదిలేసి వచ్చేసాడు మదర్పోయిందని. గురుజాడ్లో కంప్యూటర్ టీచర్గా ఉన్నాడు. ఇది మా ఫ్యామిలీ లైఫ్. ఇలాగ అన్నదమ్ముల బిడ్డలు గట్రా ఫారెన్లో ఉన్నారు. అందరూ బీటెక్లు చేసి సాఫ్ట్వేర్లు వెళ్ళిపోయారు. ఖరగ్పూర్ అంటే ప్రత్యేకమైన అభిమానం అంటే అన్నం పెట్టింది ఆంధ్ర హై స్కూల్. ఆంధ్ర హై స్కూల్ జీతం మీదే నేను 2 బిడ్డల్ని పీజీ వరకు చదివించాను, బీటెక్ పీజీ. కాబట్టి దానికి ఎంతో అంత రుణం తీర్చుకోవాలి. ఆ తర్వాత మాస్టర్లు వచ్చారు, మా బంధువుని. ఆయన నా సబ్జెక్ట్ అండి, ఆయనకి తెలీదు నేను ఎవరు, ఆయన తెలియదు, ఏదో ద్వారా తెలిసింది. అలా పిఎన్కేకి మెంబర్షిప్ ఇవ్వడానికి సుందరరావు గారు తిప్పారు. మెంబర్షిప్ ఇయర్లీ వచ్చి నాటకాలు అయినప్పుడు ఇస్తుంటాం. అలా కాదు, ఇందులో రావాలి అని అంటే మళ్ళీ వీరభద్రరావు చెప్తే కానీ తీసుకోలేదు. అందరిని అంత స్టడీ చేసి ఈరోజు 2 బాబు అంటే ఎవడో రావాలి పిలుస్తున్నాము. ఆ పరిస్థితి అలాగే ఉంటుంది. ఆంధ్ర స్కూల్ అన్నం పెట్టింది, దానికి మనం న్యాయం చేస్తాం. ఇక నాకు టైం పాస్ అవుతుంది, వెళ్తున్నాను. నా శైలి తెలుసు, నేను రాకపోతే రాలేదని మొట్టమొదటి అడుగుతాను, నువ్వు ఎందుకు రాలేదు అని. అలానే చాలామంది టీచర్స్ ఉన్నారు. తర్వాత
మన సెక్రటరీ స్కూల్ సెక్రటరీ బల్ల శ్రీను ఆ రోజు ఇంటికి వచ్చి మీరు రావాలి పిల్లలు అడుగుతున్నారు మీకు అలాగే ఇప్పుడు ఇక సెల్ వచ్చింది ఆన్లైన్లో కూడా నేను పెడుతుంటాను పిల్లలకి మాస్టర్ గారికి తెలుసు. అదే విధంగా జీవితం వెళ్ళిపోతుంది, వెళ్ళాలని ఆశిస్తూ మీ అందరి ఒక విధంగా ప్రార్థనలు పెద్ద ఆయన తాలూకు ఆశీర్వాదం మన మీద ఉంటే ఆ దేవుడు ఆ సాయినాథుడు ఆ వెంకటేశ్వర స్వామి చూసారు. మందిరాల్లో అంటే ఈ బామ్మర్ రామకృష్ణ గారు మాస్టర్ గారిని తీసుకొద్దామని తీసుకొచ్చారు, లేకపోతే నాకు అక్కడ అది అప్పటి నుండి ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు. ఏదో నడుస్తుంది డెవలప్మెంట్ తెలుసు, స్టార్టింగ్ మనం ఉండి లెక్క పెట్టేవాళ్ళు. ఆ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు, అది ఓల్డ్ సెటిల్మెంట్ ఆయనగా. అలాగే గురజాడ స్కూల్ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా పాఠం మీరు చెప్పాలంటే వెళ్ళి చెప్తున్నారు. అది గురజాడ స్కూల్కి మనకి సంబంధం లేదు, అయినా సరే అక్కడ గాంధీ సార్ అని ఒక సంస్థను తయారు చేసి మంచి మంచి విద్యార్థి మాస్టర్ అక్కడే చదివారు. మంచి ఆయన లాంటి టీచింగ్లు ఎవరు ఇవ్వలేరు, ఇప్పుడు మాలో ఎవరు లేరు. కానీ ఆయనకి నేను నచ్చాను, మీరు మా స్కూల్కి వచ్చేయండి, మీకు అది గవర్నమెంట్ అవ్వలేదు కదా, ఇక్కడ బాత్రూమ్ మాస్టర్ గవర్నమెంట్ అవుద్ది, నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు. ఈయన మొత్తానికి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడాను ఇప్పటికీ నేను స్కూల్లో ఉన్నట్టుగానే నేను ఫీల్ అవుతున్నాను, మా టీచర్స్ ఫీల్ అవుతున్నారు. అక్కడ థ్యాంక్ యూ సార్.